ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇలాంటివి ఇంకా ఇంకా చాలా చాలా చూపిస్తా ఇవాళ. ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. మోస్ట్ ఫోటోగ్రాఫ్ లొకేషన్స్ అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. కొంతమందైతే జస్ట్ మంచి మంచి ఫోటోస్ కోసమే అలాంటి ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక మంచి ప్లేస్ చూపిస్తా. అస్సలు ఫోటోగ్రఫీ తెలియని వాళ్ళు కూడా ఎలా క్లిక్ చేసినా సూపర్ డూపర్ ఫోటో వచ్చేస్తుందిక్కడ. అంత మంచి ప్లేస్ అన్నమాట. ఇంకా ఫోటోగ్రఫీ వచ్చిన వాళ్ళైతే పెద్ద పెద్ద కళాఖండాలే. మరి అలాంటి అద్భుతమైన ప్లేస్ చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇప్పుడు మనం చూడబోయే దాని పేరు యాంటిలోప్ క్యానియన్ అంటారు. యారిజోనాలో పేజ్ అనే ఊరికి దగ్గరలో ఉంది. గ్రాండ్ క్యానియన్ ని చూసి ఈ యాంటిలోప్ క్యానియన్ కూడా చూద్దామని బయలుదేరాం. చూశారు కదా దారంతా? అక్కడ్నుంచి రోడ్డుకి ఇటు అటు ఎక్కడ చూసినా ఇలాంటి గుంటలు చాలా ఉన్నాయి. లోయలాగా ఉన్నాయి. గ్రాండ్ క్యానియన్ దగ్గర చూసాం కదా, అలాంటివే కాకపోతే కాస్త చిన్న చిన్నవున్నాయి. అలాంటిది ఫస్ట్ చూడగానే అయ్యో సేఫ్టీ ఏమీ లేదు, ఎవరైనా పడిపోతే ఎలా అనిపించింది. ఏదో 1, 2 అయితే కవర్ చేస్తారు. మరి అలాంటివి దారంతా ఉంటే ఎన్నని కవర్ చేస్తారులే అనిపించిన తర్వాత. ఈ ఏరియాలో ఈ గుంటలొక విచిత్రమైతే, ఇంకొకటి ఈ కొండలు, రకరకాల కొండలు. గ్రాండ్ క్యానియన్ అప్పుడు వీడియోలో కూడా పెట్టాను కదా! ఈ ఏరియా అంతా ఇంతే. ఒక కొండలాగా ఇంకొక కొండ అస్సలుండదు. చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతిదీ కొత్త కొత్తగానే ఉంటుంది కదా! అందుకే ఎంతసేపు చూసినా బోర్ కొట్టదస్సలు. ఇది చూడండి. కిందొక కలరు, పైనొక కలరు. ఎవరో కూర్చుని పెయింటేసినట్లే. ఇది చూడండి. ఒకటే చోట ఎన్ని రంగులున్నాయో. ఇది చూడండి. ఎవరో తెచ్చి పెట్టినట్లే. చూడటానికి కలర్ డిఫరెంట్ అయినా అచ్చం ఇసుక దిబ్బల్లా ఉన్నాయి కదా! అసలు నేచర్ ఎంత విచిత్రమైనది. ఇలా ఎలా ఫామ్ అయిందా ఒకే ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ కొండలు అనిపిస్తుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ కొండలతో ఒకలా అందంగా ఉంటే, అస్సలు కొండలు లేకుండా జస్ట్ ప్లెయిన్‌గా ఉండి ఇదొక రకం అందం. రోడ్డు పక్కనే హౌస్ బోట్లున్నాయి చూసారా? అవెందుకంటే ఇక్కడ దగ్గరలోనే లేక్ పోవెల్ అనే ఒక రిజర్వాయర్ ఉంది. మ్యాన్ మేడ్ రిజర్వాయర్ అన్నమాట. దానిలో బోటింగు చాలా ఫేమస్సు. అదీ కాకుండా అక్కడ హౌస్ బోట్లు కూడా ఉంటాయంట. మన కేరళలో ఉంటాయి కదా! అలాంటివి కొంచెం పెద్దవి. ఏంటో ఖాళీ ప్లేస్‌లోకి తీసుకొచ్చి ఆపేశారు. ఇక్కడే అంట యాంటిలోప్ క్యానియను. గ్రాండ్ క్యానియన్ లాగానే పెద్ద పెద్ద కొండలు, లేకపోతే లోయలు ఉంటాయనుకున్నా. ఇక్కడ చుట్టూ చూస్తే ఏమీ కనిపించట్లేదసలు. కార్లు తప్ప, ఒక చిన్న షెడ్డు తప్ప ఇంకేమీ లేదు. ఈ షెడ్డే ఆఫీసు. టికెట్సు ఇక్కడికొచ్చి కొనుక్కోవచ్చు, లేదా ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇది చాలా రష్‌గా ఉంటుంది ఎప్పుడూ. టికెట్స్ దొరకవు. సో, ఆన్‌లైన్‌లో కొనుక్కోవటమే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. రష్ అని చెప్పి ఖాళీ షెడ్ చూపిస్తున్నానేంటి అనుకుంటున్నారా? ఇది టికెట్స్ దొరకవని జనరల్‌గా అందరూ ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసేసుకుని, ఆ టైమ్ స్లాట్‌కి వచ్చేస్తారనమాట. ఇంత డెవలప్డ్ అమెరికాలో, అందులోనూ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఇలాంటి ప్లేస్‌లో వాష్‌రూమ్‌లెందుకో స్టాండర్డ్‌వి లేకుండా ఏదో టెంపరరీ పెట్టినట్లు అనిపించింది. లోపల ఎలాగూ పేపర్ మొక్కలతోనే పని చేసుకోవాలి. బయట చూసారా? చెయ్యి కడుక్కోటానికి బకెట్లతో నీళ్లు పెట్టారు. 10 నిమిషాల్లో జనంతో కళకళలాడిపోయిందక్కడంతా. పికప్ వ్యాన్‌లొచ్చేసినియి. ఏ వ్యాన్‌లో ఎవరెక్కాలి అనేది అక్కడ పిలిచి చెప్తున్నారు. అక్కడ వాళ్ళు పిలిచే విధానం చూడండి చాలా ఫన్నీగా ఉంది. Let me get Betsy! Party of 8! Party of 8 Betsy. Craig! Party of 2! Betsy and Craig! ఈ పింక్ షర్ట్‌ల అమ్మాయిలను గుర్తుపట్టారా? గ్రాండ్ క్యానియన్‌కి కూడా వచ్చారు గదా! మలయాళీలని చెప్పాను కదా! అదే బ్యాచి. ఇతను మాకు అలాట్ అయిన గైడు. ఇది మా వెహికలు. ఒక్క బండిలో 8 మందిని తీసుకెళ్తున్నారు. ఇది మా అక్క ఫ్యామిలీతో నేను. మరి ఎదురుగా ఉన్న వాళ్ళని పర్మిషన్ లేకుండా అంత దగ్గర నుంచే తీస్తే బాగోదు కదా! చుట్టూ చూస్తే ఏం కనిపించలేదు. దగ్గరే అన్నారడిగితే, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ దారి చూడండి ఎంత బావుందో! బయలుదేరగానే మేం కూడా అలాగే అనుకున్నాం. అబ్బా! ఎంత బావుంది అని. కానీ 5 నిమిషాల్లో మొహమంతా మట్టి, నోట్లో కూడా మట్టే. విపరీతంగా గాల్లోకి మట్టి లేస్తోంది. అందుకేనేమో డ్రైవరు మొహం మీద మాస్క్ లాంటిది పెట్టేసుకున్నాడు. ముందే తెలుసుంటే బావుండేదనిపించింది. చక్కగా మొహమంతా కవర్ చేసుకునేదాన్ని. ఇప్పుడా ఛాన్స్ లేదు. ఎందుకంటే డ్రైవు చాలా రఫ్‌గా ఉంది.
బండి ఎత్తి ఎత్తి పడేస్తోంది. గట్టిగా పట్టుకుని కూర్చోపోతే పడిపోవడం గ్యారంటీ. మరి వీడియో ఎలా తీస్తున్నానని డౌట్ వచ్చిందా? రాడ్ చుట్టూ చెయ్యి చుట్టేసి అప్పుడు మొబైల్ పట్టుకున్నా. ఒక పావుగంట డ్రైవ్ చేసిన తర్వాత తెచ్చి ఇక్కడ ఆపాడు. ఇది చూడండి, ఏదో చిన్న సందు అంతే. క్రాక్‌లా ఉంది కదా! అందుకేనేమో ఈ యాంటిలోప్ క్యానియన్ని ది క్రాక్ అని కూడా అంటారు. ఇది మట్టేనాలో ఇసుకనాలో ఇసుకలా ఉంది కానీ కలర్ చూడండి, రెడ్‌గా మట్టిలా ఉంది. ఇక్కడంతా ఒకప్పుడు యాంటిలోప్స్ అనే యానిమల్స్ తిరిగేవంట. యాంటిలోప్స్ అంటే మన జింకల్లాంటివన్నమాట. ఈ యాంటిలోప్ క్యానియన్స్ 2 రకాలున్నాయి. ఒకటి అప్పర్ యాంటిలోప్ అని, ఇంకోటి లోవర్ యాంటిలోప్ అని. ఇదైతే అప్పర్ యాంటిలోపు. మా గైడు ఇక్కడ ఎంట్రీ దగ్గరే అందరినీ ఆపేసి, అంటే మా గ్రూపుకు సంబంధించిన వాళ్ళందరినీ ఆపేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌ని అప్పుడప్పుడు పలుకుతూ ఉన్నాడు. అంటే అందరూ వచ్చారా లేదా అని ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నమాట. నేను మాత్రం నా 2 చెవులు అటు పడేసి, నా చేతులు మాత్రం వీడియోలు తీస్తూనే ఉన్నాయి. లోపలికి వెళ్తూనే అసలక్కడున్నది మట్టా అని డౌటొచ్చి గీకి మరీ చూసా. కొంచెం కూడా అంటుకోలే, రాయే. ఇలా ఎందుకు చేశానంటే, వచ్చేటప్పుడు మమ్మల్ని ఒక బాటిల్ తప్ప ఇంకోటి ఏమీ అలౌ చేయలేదు. ఎందుకో చెప్తా కానీ, ఇక్కడ చూడండి, నిజంగా చెక్కినట్లే ఉంది కదా! ఇదంతా వాటర్ కారి అలా అయిందంట. ఎదురుగా చూడండి, లైట్ కలర్ చారలు కనిపిస్తున్నాయి. అదంతా నీళ్ల వల్లే అయిందంట. ఇక్కడంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్‌లో ఉంటే లైట్‌లేమన్నా పెట్టారేమో అనుకున్నా. ఏమీ లేదు. అంతా న్యాచురల్ లైటింగే. మీరే చూడండి కలర్స్ ఎలా మారుతూ ఉంటుందో. హా! ఏముంది కదా! అసలు ఎవరో చక్కగా నీట్‌గా చేసినట్లే ఉంది కదా! న్యాచురల్‌గా ఫార్మ్ అయిందంటే నమ్మలేకుండా ఉన్నాం. అది కూడా వర్షం నీళ్లు కారి, కారి, కారి ఇలా అయిందంటే నమ్మలేం కదా! కానీ నిజం మరి. కళ్ళ ముందు కనిపిస్తుంది, నమ్మాలి. లోపలికి వెళ్ళిన కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అద్భుతంగా ఉంది. అలా చూస్తూ ఉండండి. దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తా. ఇక్కడికి ఓన్లీ గైడెడ్ టూర్సే అలౌడ్ అని చెప్పాను కదా! దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ సడన్‌గా ఫ్లడ్స్ వచ్చేస్తాయంట. దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. 1997 వరకు ఇక్కడ అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఎవరికి కావాల్సిన టైంలో వాళ్ళొచ్చి ఫ్రీగా చూసెళ్ళిపోవచ్చు. అయితే 1997లో 11 టూరిస్టులు సడన్‌గా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల చచ్చిపోయారంట. ఈ వరదలొచ్చే ముందు వార్నింగ్‌లంటూ ఏమీ ఉండదు. సడన్‌గా నిమిషాల్లో జరిగిపోతుందంట అంతా. అప్పట్నుంచి ఈ గైడెడ్ టూర్స్‌ని కంపల్సరీ చేశారు. సడన్‌గా ఏమైనా వరదలొస్తుంటే మాత్రం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెంటనే వచ్చేస్తుందంట. అప్పుడు వెంటనే అందరిని ఎవాక్యుయేట్ చేసేస్తారంట. దీనిని అప్పర్ యాంటిలోప్ క్యానియన్ అంటారని చెప్పాను కదా! ఇది ఇన్వర్టెడ్ వి షేప్‌లో ఉంటుంది. అంటే పైన నారోగాను, కిందేమో వైడ్‌గా మనం నడవడానికి కొంచెం ప్లేస్ ఉంది కదా! ఇది గ్రౌండ్ లెవెల్‌లో ఉంటుంది. చూశారు కదా! మనమేం మెట్లెక్కకుండా అలా డైరెక్ట్‌గా వచ్చేసాం. అదే లోవర్ యాంటిలోప్ క్యానియన్ అయితే భూమి లోపల ఉంటుందన్నమాట. అండ్ అది వి షేప్‌లో ఉంటుంది. అందుకని కింద డిస్టెన్స్ ఏమో నడవడానికి అసలు చాలా నారోగా ఉంటుందంట. కొన్ని చోట్లయితే నడవడానికి కుదరక మెట్లు లాంటివి, అంటే నిచ్చెన లాంటివి ఉంటుందంట. వ్యూస్ కోసమైతే ఇది బావుంటుంది. అదే అడ్వెంచర్ కోసమైతే అది బావుంటుందంట. మీకు తెలుసా? ఇలాంటి ఫార్మేషన్సే మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో. గండికోట పేరు వినే ఉంటారు కదా! గండికోట అనగానే 'గండికోట రహస్యం' అనే సినిమా గుర్తొస్తుంది గదా! ఈ గండికోట కడప డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఉన్న జమ్మలమడుగు అనే ఊరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గండికోటని ఇండియన్ గ్రాండ్ క్యానియన్ అంటారు. కర్నూలుకి దగ్గరలో బీలం కేవ్స్ అని ఉన్నాయి. ఈ బీలం కేవ్స్ గుహలైతే ఇప్పుడు మనం చూస్తున్న యాంటిలోప్ క్యానియన్ ఉంది కదా! కొంచెం అలాగే ఉంటాయి. అక్కడ టికెట్ అయితే రూ. 65. ఇక్కడైతే సుమారుగా రూ. 8,000. సో ఇంత దూరం వచ్చి ఇది చూడలేని వాళ్ళు చక్కగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నదాన్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక ఆఫీస్ దగ్గర ఈ బోర్డు చూసా. ఇది నెవాజో ట్రైబల్ పార్క్ కిందకొస్తుందంట. నాకప్పుడు చూసినప్పుడు ట్రైబల్ అనే వర్డు, పార్క్ అనే వర్డు ఈ రెండే బుర్రలోకి వెళ్ళినియి. ఇంకా ఆ బోర్డు మీద చాలా రూల్స్ కూడా పెట్టారు. అక్కడ మొక్కల్ని కానీ, లేదా ఆర్టిఫాక్ట్స్‌ని కానీ అలాంటి వాటిని ఏమీ డిస్టర్బ్ చేయొద్దని, ఇంకా దేని మీద ఎక్కద్దు, పాడు చేయొద్దు అని. సో ఈ రూల్స్ అన్నీ, ఇంకా ట్రైబల్ పార్క్ అనే వర్డు ఇవన్నీ కలిపి నాకు మనసులోకి ఏమొచ్చిందంటే, బాగా పురాతనమైన ఊరు లేకపోతే ఏదైనా పార్క్ లాంటిదేదైనా ఉందేమో అనుకున్నా. మొక్కల్ని ముట్టుకోవద్దన్నాడు, ఆర్టిఫాక్ట్స్ అన్నాడు. అసలు ఏదేదో ఊహించేసుకున్నా. ఇక్కడికి చూస్తే అంతా కొండ. కొండ కాదు, గుహ అనాలేమో. ఏది ఏమైనా ఇది మాత్రం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకో విచిత్రమైన రూలేంటంటే,
హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలౌడ్ కాదంట. సెల్ఫీ స్టిక్స్, ట్రైపాడ్స్ అసలు ఏది అలౌడ్ కాదు. ఒట్టి మన మొబైలు, ఇంకా వాటర్ బాటిలు అది తప్ప ఏది అలౌ చేయట్లే. ఇప్పుడు మనం చూస్తున్నది హైయెస్ట్ పాయింట్ అంట. మన పైనున్న పీక్ 100 ఫీట్ ఉంది. ఈ కొండలంతా శాండ్ స్టోన్ అన్నమాట. అందుకని ఏది తగిలినా స్క్రాచ్‌లు పడతాయని, అంటే సెల్ఫీ స్టిక్ అయినా సరే పొరపాటున తగిలితే స్క్రాచ్‌లు పడతాయంట. ఇక్కడ చూసారా? ఏదో తగిలి ఆల్రెడీ డ్యామేజ్ అయింది. అందుకని అలౌ చేయరంట ఏది. ఇక్కడ ప్రతీదీ తలపైకెత్తి చూడటమే. ఇవన్నీ తలపైకెత్తి వీడియోలు తీసి లాస్ట్‌కి తలపైకెత్తకుండానే మొబైల్ తిప్పేసి వీడియోలు పర్ఫెక్ట్‌గా తీయగలిగాను. అది మాత్రం నేర్చుకున్నా ఇక్కడ. ఇదేదో స్పెషల్ స్పాట్ అంట. ఫోటోస్ బాగా వస్తాయని గైడే అందరికీ ఫోటోస్ తీశాడిక్కడ. సేమ్ స్పాట్‌లో డిఫరెంట్ యాంగిల్స్‌తో 2 తీశాడందరికీ. ఎగ్జిట్‌కొచ్చేసామింకా. ఆ ఫోటో స్పాట్‌లో తప్ప ఇంకెక్కడ ఒక్క సెకండ్ గూడా నుంచోనివ్వలేదు, ఫోటోలు తీసుకోనివ్వలేదు. ఫోటో తీసుకోనివ్వలేదు అంటే తీసుకోవద్దు అని కాదు. అస్సలు టైం ఇవ్వలేదు. నెక్స్ట్ అంటూ పట్టుకెళ్ళిపోతూనే ఉన్నాడు. వెనకాలేదో వరదొస్తున్నట్టే గబగబా తీసుకెళ్ళిపోయాడు బయటికి. ఇంత మంచి ప్లేస్‌లో వదిలేస్తే ఒక రోజైనా గడిపేయొచ్చు ఫోటోస్ తీసుకుంటూ. అంత బావుంది. నా వెనకున్నదే ఎగ్జిట్. దాంట్లో నుంచే బయటకొచ్చామిప్పుడు. ఇంత చిన్న సందులో ఎంత విచిత్రమైన ప్రపంచం ఉంది కదా లోపల. బయటకొచ్చినా కూడా వదలటలేదు. గైడ్ పరిగెత్తిస్తున్నాడిక్కడ కూడా. ఇప్పటికి నేనే లాస్టు. అదిగో మా గ్రూపంతా ఎక్కేసింది పైకి. అంతా ఎర్రగా ఉండి ఇక్కడి నుంచి తెలియట్లేదు కానీ చాలా స్టీప్‌గా ఉంది. ఎక్కడం కొంచెం కష్టపడ్డా. నా వెనకాలున్న నారో దానిలోంచి బయటకొచ్చాం. ఇదిగో ఆ పైకెక్కాలింకా. ఇక్కడ పైకెక్కిన తర్వాత మాత్రం చాలా లాంగ్ వాకింగ్ ట్రాక్. అది కూడా కొంచెం ఎలివేట్ చేసి, అంటే కొంచెం పైకి కట్టారు. గ్రౌండుని టచ్ అవ్వకుండా. ఇక్కడ సడన్‌గా వరదలొస్తాయని చెప్పాను కదా! అలాంటి టైం ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో కింద మట్టి అది కదిలిపోకుండా దీని మీద నుంచోడానికి కోసం కట్టారంట ఇది. ఇక్కడ బయట 1 కిలోమీటర్ నడిపించుంటాడేమో కానీ, ఎందుకో బాగా టైర్డ్ అయిపోయాం. ఆ స్టీప్‌గా ఉండటం వల్లో, ఎండ వల్లో కానీ చాలా కష్టం అనిపించింది. మళ్ళీ ఈ అందమైన కొండలన్నీ దాటుకుంటూ ఇంకో మంచి టూరిస్ట్ స్పాట్‌కి మా ప్రయాణం మొదలైపోయింది. ఈ వీడియో మీకెలా అనిపించిందో మీరు పెట్టే కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.